ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు. దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు. దీవించు దేవా మా కుటుంబములు. దీవించు దేవా మా కుటుంబములు. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. జక్కయ్య గృహమును దర్శించినావు. రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు. రక్షణ శుభ సందేశము వినిపించినావు. మా గృహమును నిత్యము దీవించు దేవా. మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా. మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు. మరణించిన లాజరును బ్రతికించినావు. మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు. మరణించిన లాజరును బ్రతికించినావు. మా గృహమును అతిథిగా దర్శించు దేవా. ఆపద వేళలో తోడుండుము ప్రభువా. మా గృహమును అతిథిగా దర్శించు దేవా. మా ఆపద వేళలో తోడుండుము ప్రభువా. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవా నీ వరము. ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కష్టార్జితమును దీవించిన దేవా. మా
కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, మా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమన్నా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమన్నా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము, నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము, కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబములు. నా భాగంగా జాషువా గారు ఇచ్చారు. సో చాలా బిడ్డగా తండ్రి త్రిమూర్తులు గారు గట్టిగా 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైనికులకు అధిపతియు యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. భూమియు దాట మనం చదివినప్పుడు ఈ భూమి మీద మనము పునాది వేసి
కట్టినటువంటి ఈ భవంతులన్నీ కూడా పునాదులు లేని భూమి మీద కట్టాం. ఇవి శాశ్వతమైనవి కాదు అని దాని వలన మనకు అర్థమవుతుంది. ఇది మనము ఉండే కాలం కొరకు నివాసం కొరకే తప్ప ఇది యెహోవావే, ఇది మనది, ఇది శాశ్వతం కాదు. కానీ మనము శాశ్వతం. ఇది యెహోవాది కాదు, ఇది మనది. మనము ఆయన వారం. ఈ ఇల్లు మనది, మనము ఆయన వారం. ఇంటిలో ఉన్నంత కాలము మనం రాజ్యమును ఆయన స్వాస్థ్యములకు వారసత్వం కలిగినటువంటి మనముగా ఇందులో జీవిస్తూ ఉండగా, ఇది దేవుని కొరకు కనుక భవంతులు అంతస్తులు కట్టాం కనుక ఇది మనుషులకు బాగా కనబడడం అనేది లౌకికమైన ఆలోచన. కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన, మనము ఇందులో ఆయన వారముగా ఉండుట దేవునికి ఎంతో మహిమ. ఈ సమాజంలో మనం దేవుని ప్రతినిధులుగా మాదిరిగా దేవుని చూపించే వారంగా ఉంటాం. ఈ మొదటి వచనం చాలా గొప్పది. ఈ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి ఆయనదే, ఆయన చేసిందే, కానీ దానికి కూడా పునాదులు లేవు. అది వేలాడుతూ ఉంది, నీళ్లపైన అల్లాడుతూ ఉంది. దాని మీద మనం పునాదులు వేసి ఎన్నంతస్తులు కట్టినా అది భూమి ఒకానొక దినమున దాని కృత్యములు పంచభూతములు మహావేదంతో లయమైపోయినట్లు ఆ దినమున ఇది కూడా ఉండదు. కానీ ఇందులో ఉండే మనము ఉంటాం. మనం నిత్య రాజ్యములు ఉంటాం, దేవుని మహిమలో మనం ఉంటాం. కనుక ఇందులో మనం వెళ్ళేటప్పుడు ప్రభువును కూడా మనతో తీసుకుని వెళ్తున్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మన కొరకు కూడా ఉంటానని చేసే వాగ్దానాలు మనకు ఉన్నాయి. వాటన్నింటినీ చేత పట్టుకుని మనం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రార్థన. నీవు మహోన్నతుడవు, సార్వభౌముడవు, మహాకరుడవు, సర్వశక్తిమంతుడవు, వాడవు. కానీ నీవు మాకు తండ్రివి. ఎంత భాగ్యం! మేమెంత గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం. ఆ తండ్రి పేరట నీ బిడ్డను మరి ప్రేమించి విరిచిన ఇంటిని మేము ప్రారంభిస్తున్నాం. మా తండ్రి అనుగ్రహం చొప్పున మేము ఇది తయారు చేసుకున్నాం. ఆ స్తోమత, ఆ స్థితి మా తండ్రి మాకు ఇచ్చాడు. భూమి మీద నివసించే కాలంలో మేము క్షేమముగా నివాస స్థలముగా మేము ఇందులో ఉండునట్లుగా అనుగ్రహించాడు అనే కృతజ్ఞత భావంతో, అలాంటి మనస్సుతో, నింపబడిన హృదయాలతో మరి మధు అలాగే నయోమి వారిద్దరూ, వారి పిల్లలు, అలాగే వారి బంధువులు, అలాగే సంఘములో ఉన్న సహోదరి సహోదరులు, దీనిని బట్టి మేము ఆనందిస్తూ లోపలికి వెళుతూ ఉండగా, మీరు మీ సంఘముగా, నీ పిల్లలుగా, నీ దాసులముగా మేము ప్రవేశించినప్పుడు మీరు వాగ్దానం చేశారు కదా తండ్రి, మాతో ఉంటామని. అందును బట్టి మీకు వందనాలు. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టుచున్నాడు అనే మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీన్ని మీరు కట్టించారు, మీరు దయ చూపి సమస్తము సమకూర్చారు. మేము కేవలం ఈ రిబ్బను మాత్రమే సులభంగా కట్ చేస్తున్నాం. దీని వెనుక మీ యొక్క గొప్ప కృప ఆశీస్సులు ఉన్నాయి, మీ అనుగ్రహం ఉంది. వారి ప్రతి అవసరము ప్రతి సమయంలో మీరు తీర్చినందువల్ల ఈ సంపూర్ణమైన స్థాయిలో ఈ కట్టడను మేము చూడగలుగుతున్నాం. మీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ విధంగా మేమందరం కలిసి నీ నామని ఏకముగా గొప్ప చేయొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని, ఈ ప్రవేశాన్ని మేము కలిగి ఉంటూ మీకు కృతజ్ఞులమైంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహానికి ప్రారంభోత్సవము జరిగించుటకు కట్టించుచున్నాను. ఆమేన్.
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టి వాడు నాలుకతో కొండెమలాడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాడి మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రియ వాడు మధుసూదన్ అలాగ నమేష అలాగ తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఒక చక్కని గృహము ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. వారి సంతోషంలో మేము కూడా పాలిస్తున్నాము. మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క గుడారం ప్రభా స్వంతమే కానీ అశాశ్వతమైంది ప్రభా. అబ్రహాము గుడారాల్లో ఉంటూ ప్రభా మరి అక్కడి నుంచి దేవుడు లేని శిల్పిలో నిర్మాణంలో పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూశాడు. అలాగే ఈ బిడలు ప్రభా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడడానికి సహాయించి మీ రాష్ట్రంగా ప్రభా మరి ఈ యొక్క బెడ్రూమ్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మని పేరిట ప్రారంభిస్తూ ఉంటున్నాను. మీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో సహోదరుడు మధు తన భార్య వారికి ఇచ్చిన బిడ్డలు తల్లిదండ్రుల కుటుంబాన్ని ప్రేమించి వారికి అనుగ్రహించిన నూతన గృహాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. ప్రత్యేకించి ప్రభువా ఈ గది కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాసు ప్రవేశించినట్టు మీ తలలు పైకెత్తుకుని మహిమ కలిగిన రాసు యెహోవాయే అని 24వ కీర్తన 7వ వచనం నుంచి చెప్పబడిన మాట ప్రకారముగా తండ్రి మరి మేమందరం కూడా మట్టి మానవులని మేము మహిమ కలిగినటువంటి రాసులని ఈ మట్టి మానవులమైన మమ్మల్ని మీ మహిమలోకి తీసుకుని వెళ్ళడానికి కొరకు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి మీరు చేసిన అసలు కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మరి నూతన గృహంలో మాకంటే ముందుగా మహిమ కలిగిన రాసుగా ఈ గృహంలో ప్రవేశించి ఈ గృహంలో నివసించే వారి హృదయాల్లో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటూ మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పట్టలేదు. దేవుడి వాస్తవం దీవించుకుంటారు. వచ్చేదండి సరే ప్రార్థన చేసుకుని మాట్లాడుతో మహాగరుడు రక్షకుడైన మా ప్రియ తండ్రి మహోన్నతుడ మీకు మా హృదయపూర్వక మన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సర్వ సృష్టికి ఆది సంబంధుడ సర్వోన్నతుడ మీకు వందనాలు. భూమి మీద సంపూర్ణతయు ఈ భూమి మీద మనుషులు నివాసం ఉండడానికి కావలసిన ఏర్పాటు చేసేందుకు వందనాలు. మధుని తన భార్యను ప్రేమించి వారు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. జోగించిన గృహాలు పెట్టి వందనాలు. గృహాన్ని దీవించి ఆశీర్వదించండి. మీరు మాతో వచ్చి ఈ గృహంలో ఎల్లవేళ మీ మహిమార్థముగా బిడ్డలు ఉండడానికి మీరు బిడ్డలు ఆశీర్వదించండి. కుటుంబాన్ని దీవించండి. మహిమాన్ని తెలుస్తూ ఉంటాడుగా భూములలో మీ తల పైకెత్తుకుని మహిమలో రాజు ప్రవేశించినట్లు అని వాక్యంలో రాయబడి
ప్రతిష్ఠించబడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నాకున మా తెలుస్తున్నాం. ఒకసారి చూడండి సార్. ఆమేన్. చూడండి. మా దేవి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్పను. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము పరువాబడని మేలుల చేసెనని. తండ్రి పరిశుద్ధ మమ్మల్ని ప్రేమించిన ప్రభావానికి ఇచ్చినటువంటి శుద్ధాన్ని బట్టి ప్రత్యేకంగా ఉన్నాను. ఈ రోజు నుంచి ప్రభావ ప్రార్థించిన వేదిక ప్రభావం ఈ దినాల ప్రభావ అవసరం వేదికగా ముందుకు కొనసాగించారు. ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇటు ప్రభావం ఇదిగో తండ్రి ఈ గది వరకు ప్రార్థన చేస్తున్న ప్రభావం నీ సన్నిధి ప్రభావం అయా గృహంలో ఉండదు కాక అయా తండ్రి ఈ గృహంలో ప్రభావం ఈ గదిలో నీ సన్నిధి ముందు నడిపించమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుని ప్రభావం ప్రతిష్ఠించుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో అయా ఈ గదిని కొరకు ప్రతిష్ఠిస్తాను. ప్రార్థనతో తండ్రి ఇచ్చి పోయేవాడుగా నిన్ను స్తుతించి నేను ఆరాధించి నామం కనపరచగా తండ్రి కొరకు అనుగ్రహించి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొంది తండ్రి. నీవొక్కడవే నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్ను మేము ఆనందముతో. సహోదరులకు మీరు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైన సముదాయం ప్రతిష్ఠ చేయించున్నాను. చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన సహోదరులు మధుకర్ని వారి కుటుంబాన్ని ప్రేమించు ప్రభా. ఇదిగో తండ్రి నీ కృప చొప్పున తండ్రి నాయన యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే. ఇదిగో తండ్రి యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయువారు మేలుకూరుడు వ్యర్థమైన సర్వించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన వారి యొక్క జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ స్వాస్థ్యమును బట్టి నేను స్తుతిస్తా ఉన్న పరిశుద్ధుడానికి స్తోత్రములు. యేసయ్యా తండ్రి గృహాన్ని మీరు దీవించండి ప్రభా. నిత్యము ఈ కుటుంబంలో తండ్రి సమాధానము చేత మీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నీ కృప కెంపులు నిండుగా ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి కార్యక్రమం ప్రారంభం నుంచి నువ్వు జరిగిస్తున్న నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఇదిగో తండ్రి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన నీ ప్రత్యక్షతల చేత నీ దర్శనముల చేత అయా నిత్యము నీ కృపలో వర్తిల్లపరిచేవారు ప్రభా. మీరే సమస్త సృష్టికి ఆధారభూతులైన మా ప్రియుడా నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పాసనకు వచ్చి నీ నామమున ప్రార్థన గురించి వందనాలు. సాయం అంటే గారిని రంగనాథ్ గారిని విజయ్ గారిని ఒక ప్రార్థన నీతో కలిసి ఉండడానికి, నీతో మాట్లాడడానికి, నీతో ముచ్చరించడానికి, దేవుని నామాన్ని ప్రార్థించడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభువా ఒక గదిని ప్రభువా నిర్మించుకున్నారు. అది గదిని ప్రభువా నీ నామాన్ని ప్రతిష్ఠ చేయొచ్చుగా. దేవుని గదిలో ప్రభువా మోకరించి ప్రార్థన చేయొచ్చుగా. వారు ఏమో మొరపెడుచున్నప్పటికీ వారు మొరను ఆలకించి తగిన సమయంలో నిర్ణయకాలంలో దేవుని ఆశీర్వాదమును నీ సమాధానమును శీఘ్రముగా వారి కుటుంబం అనుగ్రహించండి. అట్టి రీతిగా గృహం చుట్టూ దేవుని కంచి ఉంచి దేవా గృహం ద్వారా అనేక మందికి కుమారుని స్వస్థపై పరిశుద్ధాత్మ త్రియేక దేవనామమున అనేక గదిని ప్రతిష్ఠ చేయించున్నాము. ఆమేన్. అజయని పురుషుల గదిలో స్త్రీల
పిల్లల విషయంలో నాయన వారి యొక్క కష్టార్థం గృహాలు పెట్టుకున్నారు నాయన వారి కష్టాలు వారు అనుభవించినట్లయితే ఈ పిల్లలు ఒరే పుట్టులో వారు మంచి రక్షావరణలో ఉన్నారు. అటువంటి కనుక జీవితంలో వెలుగు దయచేయండి, సహాయం దయచేయండి నాయన. మీ మాట వింటే దీవెనని మీకు వచ్చి ప్రార్థించడం అటువంటి దీవెన నాయన బిడ్డలు దయచేయండి నాయన. నీకు అబ్బాయి నీ ఇంటి పుస్తకం దీవింపబడను అన్నావు. నీ లోకి వెళ్ళినా దీవింపబడదు, వెనక్కి వచ్చినా దీవింపబడదు. నీ పనులు నీ పనులు దీవించబడను అన్నావు. అటువంటి దీవెన నేను మరించావు. నేను మొదటి మీ ఆజ్ఞలు గైకుంటే అవన్నీ మాకు అనుగ్రహిస్తాను సెలవిచ్చిన దేవా. అంటే నీ మాట ప్రకారం జీవిస్తూ నీ బిడ్డ నేనేమి గలవారే దీని మనసు గలవారే అప్పుడు నేను నివాసం స్థానంలో బిడ్డలెట్టి దీని మనసు గలవారే ఉండి మీరు వారితో నివసించుకునైనా బ్రహ్మలో మీరు పెట్టుకునైనా మీరే కృప చూపి వారి కట్టి నేను సహాయం అనుగ్రహించండి. అంతేగాక నేను తల్లిదండ్రులైన సాయం కానీ నేను తన యొక్క భర్తని కూడా నైనా మీరు దీవించండి, బలపరచండి, పూర్తి రక్షణలో వారిని నడిపించండి. అలాగే నైనా బేబీ విషయంలో నేను వెంకటేశ్వరరావు గారి విషయంలో కూడా నేను ఎంతో కృప చూపి నడిపించిన విధానం బట్టి అందున్నాను. నేను బిడ్డలు మీరే బలపరిచి దేని కుటుంబాల పట్ల మీకు సహాయం అనుగ్రహించమని మనం ఆలకించి దృష్టికి దూరపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. చాటాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము. మీ అందరికీ సన్నిహితులుగా, బంధువులుగా, స్నేహితులుగా ఉన్నవారు నాకు కూడా కొంత ఎక్కువ కాలం నుంచే అమ్మాయి నేను నయోమని నోట్ చేసుకున్నాను. ఈ గొడవలని నాకెందుకు అనుకుని నా ఫోన్లో నయోమని అనే మాట మరి చాలా గొప్ప తలంపులతో మనం ఆమె విషయమై ఆలోచించదగిన స్త్రీగా నైమీష, దాని నేను చెప్పేది మంచి అర్థం ఉన్న స్త్రీ గురించి. ఆ స్త్రీ ఎవరు మరి ఎవరా స్త్రీ? ఆమె ఒక శాపగ్రస్తమైనటువంటి దేశంలో నుండి రూతు అనేటువంటి ఒక యవనస్తురాల్ని ఆశీర్వాదకరమైనటువంటి దేవుని దేశంలోనికి నడిపించినటువంటి లేక ఆమెకు ఈమె మార్గదర్శిగా ఉన్నటువంటి స్త్రీ తదుపరి కాలంలో ఒక యవనస్తురాలిని చక్కగా తన యొక్క అనుదినము ఆమెకి ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్తో, సలహాలతో, ఆమెకి ఇస్తున్న ప్రశ్నలతో ఆమెతో సంభాషిస్తూ నివాసం చేసినటువంటి ఆ కాలంలో రూతు మరి ఎంతో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించింది నయోమి, కనుక ఆ పేరు పెట్టుకున్నాను నేను. తరువాత మరి అనేక సందర్భాల్లో ఈమె యొక్క యోగక్షేమాలను ఆలోచిస్తూ ఆమెను ఒక ఆశీర్వదకరమైనటువంటి స్త్రీగా మరి ఒక గొప్ప ఆత్మ సంబంధమైన వారితో వివాహం జరుగుటకు, అలాగే తను పిల్లల తల్లిగా చేయబడి తాను కనిన కుమారుడు క్రీస్తు యేసు యొక్క వంశావళిలో మూల పురుషుల్లో ఒకడుగా మనకి కనిపిస్తాడు. కనుక నయోమ్ అనే పేరు అంత మరి ఘనమైనదిగా నేను ఆలోచిస్తూ ఉంటాను. మరి ఈ బిడ్డ కూడా అలాగే తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి అనేకులను నడిపించేదిగా, అనేకులకు సలహాదారిగా, అనేకులను మరి
క్రీస్తు వంశావళిలోనికి తీసుకొచ్చేదిగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే మధును బట్టి కూడా చాలా సంతోషం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మరి ఒక సంఘటన నేను చదువుతాను. బైబిల్ గ్రంథంలో సంఘటనకు ఏంటి అంత ప్రాధాన్యత అంటే, అది బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రాధాన్యత మనకు అర్థమైతే అందులో ఉన్న ప్రతి అక్షరానికి మనం విలువనివ్వవలసిన అవసరం ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు నేను చెప్పే ముందు ఈ భాగాన్ని చదువుతాను. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 9 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మరి బైబిల్ గ్రంథానికి మరొక ప్రత్యామ్నాయ నామం ఉంది. అది దేవుని వాక్యము అని. దేవుని వాక్యము కనుక దేవుని మాటలు, దేవుని ఉపదేశాలు అని అర్థం. మరో గ్రంథం ఏది దేవుని వాక్యం అనబడే గ్రంథం ఏది లేదు లోకములో. బైబిల్ గ్రంథానికే అది ఉపనామంలాగా దేవుని వాక్యమని వ్యవహారికంగా చెప్పదగినటువంటి మాట అక్కడ మనం ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ దృక్పథంతో చదవాలని మనం గుర్తించాలి. కనుక మీరు నిశ్శబ్దంగా ఉండాలి. మరి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోవడానికి ఇదైన తర్వాత కొన్ని గంటల సమయం, సాయంకాలం వరకు మీరు అలా మాట్లాడుకోవచ్చు. కానీ కొద్ది సమయం మీరు మౌనంగా ఉండడం సభా మర్యాద. మీకు కూడా అది చాలా మేలుకరంగా ఉండే మాటలు మీకు దొరుకుతాయి. మీరు ఆశీర్వదించబడి ఈ స్థలాన్ని నుంచి వెళ్ళాలని మా ప్రార్థన, మా కోరిక. 19వ అధ్యాయము బైబిల్ గ్రంథం మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఇది వింటే ఒక కథలాగా, ఒక కథనం ఇది. ఈ సంఘటన మీకు అర్థమవుతుంది. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను వచ్చేవాడని. గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల అతడికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేను చదివిన ఈ భాగంలో ఒక మంచి మాట సందర్భానుసారంగా మనకు కనబడుతుంది. దాని చుట్టూ మరికొన్ని సంగతులు ఉన్నాయి. అవి మనం ప్రస్తావించే ముందు బైబిల్ గురించి కొన్ని మాటలు మీ మనసులో జీవించినంత కాలం మీరు బైబిలు అన్నప్పుడల్లా ఈ మాటలు మీకు గుర్తొచ్చేలా చెబుతాను. మొదటి బైబిలు ప్రపంచములో అనగా 1450వ సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఒక సైంటిస్టు అచ్చు యంత్రాన్ని, ప్రింటింగ్ మిషన్ కనుగొన్నాడు.
ఆ తరువాత ఆయన దానిని ఒక 5 సంవత్సరాల కాలం ఉపయోగించి ఎన్నో పత్రికలు, ఉత్తరాలు, మరి అప్పటికి సందేశం ఇవ్వడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు, గుర్రాల మీద మనుషులు వెళ్ళవలసి వచ్చేది, అలాగే జల మార్గంలో, పడవల్లో, ఓడల్లో తదితరమైనటువంటి మార్గాల్లో ఈ సందేశాలను ఇతరులకు అందించాలంటే చాలా కష్టమయ్యేది, చాలా ఆలస్యమయ్యేది. ఆ దినాల్లో మరి ఒక సందేశాన్ని 10 మందికి ఇవ్వాలంటే మా ఉత్తరాన్ని 10 కాపీలు చేయాలి. ఒక 10 మంది కూర్చొని లేక ఒకరు కూర్చొని ఎన్నో కాపీలు రాత్రి మగళ్ళు వ్రాయవలసి వచ్చేది. అలాంటి సమయంలో ఇది కనుగొనబడింది కనుక ప్రపంచమంతా ఆయనను సన్మానించి ప్రశంసించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కాలంలో ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను కనిపెట్టిన ఈ ప్రింటింగ్ మిషన్ ప్రపంచమంతా ఎల్లప్పుడూ జ్ఞాపకార్థంగా ఉంచుకునేది, తరువాత వాడుకునేది. అయితే ఈ ప్రింటింగ్ మిషన్ మీద మొట్టమొదటిగా ఒక గ్రంథాన్ని ప్రింట్ చేయాలి. ఆ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికి ఏ గ్రంథం యోగ్యమైంది, ఏ గ్రంథం అది మహోత్కృష్టమైన గ్రంథంగా తరతరాలు పరిగణించదగిన గ్రంథం అని ఆలోచించి ఈ భూమి ఉన్నంత కాలం ప్రజలు ఈ గ్రంథాన్ని మర్చిపోకూడదు, అలాంటి ఒక గ్రంథం ఏ గ్రంథమై ఉంటుందని తరచి అనేక మంది సలహాలు, పండితుల యొక్క సలహాలు, వారి ద్వారా మరి కొన్ని గ్రంథాలు ఎన్నిక చేయబడి ఆ గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని మళ్ళీ ఎన్నిక చేస్తూ అలాగా ఆ స్క్రూటినీలో చివరికి బైబిల్ గ్రంథం ప్రింట్ చేయడానికి తీర్మానం జరిగింది. ఎందుకు బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయవలసి వచ్చింది అని అంటే, ఇది మరి ఒక చాలా పెద్ద పరిశోధకులు రాసినటువంటి మాట నేను మీకు చెబుతున్నాను. ఇందులో ఒక మాట ఉంది అని వారు దీనికి ప్రాముఖ్యత ఇచ్చారని తెలిసింది. అదేమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును అనేటువంటి ఒక మాట ఇందులో ఏ గ్రంథములో లేని మాటగా గుర్తించారు. మరి శిష్ట రక్షణ మొట్టమొదటిగా ప్రింట్ అయిన గ్రంథం అది బైబిలే. అది నేను చెప్పేది కాదు, జనరల్ నాలెడ్జీలో కూడా ప్రశ్న వస్తే స్టూడెంట్స్కి ఎవరికైనా వారు అదే రాయాలి. అది రాస్తేనే మార్కు పడుతుంది వాళ్ళకి, లేకపోతే మార్కు బాగొట్టుకుంటారు. నేను ఆ మతము, నేను ఈ సిద్ధాంతము అని ఎవరైనా నాస్తికులైనా సరే వారికి ఆ ప్రశ్న వస్తే బైబిల్ అని రాయకపోతే తప్పకుండా మార్కు పోగొట్టుకుంటారు. ఇది ప్రపంచం ఒప్పుకోవలసినటువంటి సత్యం కనుక బైబిల్కు దీన్ని పరిశుద్ధ గ్రంథం అని కూడా అంటారు. పరిశుద్ధ గ్రంథం అని ఒక పుస్తకం మీద అంత ఆ కాలం నుండి నేటి వరకు కూడా ప్రింట్ చేయబడిన పుస్తకం మరొకటి ఏది లేదు. ఎవరైనా వారి యొక్క మరి మతాభిమానాన్ని బట్టి వాళ్ళ గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథమే అని వాళ్ళు అనుకోవచ్చు, వారిని మనం కాదనలేము. కానీ అథెంటిక్గా పరిశుద్ధ గ్రంథం అనడానికి బైబిల్కు దానికే హక్కు ఉంది అనే సత్యం కూడా బైబిలులో మనం చూడగలం. ఇది నేను కూడా మత బోధకుడిగా చెబుతున్న మాట కాదు. ఈ బైబిలు ఏ పండితుడికైనా మనం ఇచ్చి దీన్ని చదివి దీనికి ఏం పేరు పెట్టాలి అని అడిగితే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టవచ్చండి అని ఎవరన్నా చెప్తారు. అతడు క్రైస్తవ బోధకుడు ఎక్కర్లేదు, బిషప్ పాస్టర్లే ఎక్కర్లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో 1029 పేజీలు ఉంటాయి. సులభంగా అందరూ లెక్క పెట్టుకోవచ్చు, పెద్ద లెక్కల జ్ఞానం అక్కర్లేదు. కనుక ఈ 1029 పేజీల్లో 1085 సార్లు పరిశుద్ధత అనే మాట
కనబడద్దని ఎప్పుడో మరి చదివి పరిశోధన చేసిన డగ్లస్ గారని ఒక ఆయన రాశారు. నేను కూడా కొంత మరి మా సంఘంలో చెప్పాను, మీరు లెక్కలు పెట్టండి అని. లెక్కలు పెడితే ఇంచుమించు 1-2 ఎక్కువ తక్కువగా అంతే వచ్చింది. అనగా 1029 పేజీలు ఉన్నటువంటి బైబిల్లో 1085 సార్లు పరిశుద్ధత, పరిశుద్ధుడు, పవిత్రుడు, పవిత్రత అనే మాటలు కనిపిస్తాయి. అయితే మరి ఏ గ్రంథంలోనైనా సరే, ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథమైనా మీరు తీసుకోండి, 100 పేజీలు చదివితే కూడా ఒకసారి పవిత్రత అనే మాట కనబడడం కష్టం. కనుక ఇది ఎందుకు ఆయన మొట్టమొదటిగా ప్రింట్ చేశారంటే, ఇలాంటి కొన్ని సత్యాలు ఆయన గమనంలోనికి వెళ్ళినందున పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటిగా ప్రింట్ చేయాలనుకుంటే అది ఇదే దొరికింది ఆయనకి. కాబట్టి ఇదే ఆయన అచ్చు వేశాడు. తర్వాత రెండవ మాట ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు ఎవరు, పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అనే ప్రశ్న ఆనాటికి ఈనాటికి మరి మన సమాజంలో అలాగ పొర్లాడుతూనే ఉంది, తిరుగులాడుతూనే ఉంది. అది సమాధానం వచ్చినట్టు వస్తుంది, మళ్ళా మటుమాయమైనట్లుగా మాయమైపోతూ ఉంటుంది. కనుక దేవుడు అనే మాట చాలా చులకనైపోయిన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు అనే మాటకు అర్థం పర్థం లేదు. దాన్ని సులభంగా ఎవరైనా పలికేయగలుగుతున్నాడు. అతడు ఎటువంటి వాడైనా, ఆమె ఎటువంటిదైనా దేవుడు అనే మాట మరి వారి నోట పలకడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఆ దేవుడు ఎవరు అంటే, ఎవరు అది పలికిన వారు పండితులైనా పామరులైనా దేవుడు ఎవరంటే అది చెప్పలేకపోతున్నారు. అందుకే కొంతమంది వారి జీవితాలను, సామాజిక సాంసారిక జీవితాలను పూర్తిగా త్యాగం చేసి ఎక్కడో కొండల్లో, నదీ తీరాల్లో, అరణ్యాల్లో తపస్సులు చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇప్పటికే దేవుళ్ళ సంఖ్య మన దగ్గర చాలా ఉంది. నేను మాట చెప్తుంటాను అప్పుడప్పుడు. సినిమాల్లో పాట ఉండేది నా చిన్నప్పుడు, అదేంటంటే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. సినిమా పాట. ఆ హక్కు, యోగ్యత ఈ ఒక్కదానికే, ప్రపంచులకే, గ్రంథానికి లేదు అనేది రెండవ మాట. మూడవ మాట ఏంటంటే, పాపిని పరిశుద్ధపరిచిన గ్రంథం. ఒక ఆయన ఇందులో తప్పులు పట్టుకుందాం చదువుతున్నాడు బైబిల్. ఓ పండితుడు, నేను ఎరుగుదును ఆయన్ని, చనిపోయిన పిల్లేరు కానీ వేటపాలెం అయింది చీరాల దగ్గర. ఆయన త్రిభాషా కోవిదుడు. ఆయనకి సంస్కృతంలో పండితుడు, హిందీలో పండితుడు, తెలుగులో పండితుడు. ఆయన బైబిల్లో తప్పులు పట్టుకుని బైబిల్కి వ్యతిరేకంగా ఏదన్నా ఒక గ్రంథం రాయడానికి కొందరు మత ఛాందస్సులు ఆయన కొంత పారితోషికం ఆశ చూపించి తప్పులు పట్టుకోమంటే చదువుతున్నాడంట. ఇది చదివి ఇంకా పూర్తి అవ్వకముందే యేసుప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. ఎందుకు నమ్ముకున్నారు మాస్టర్ గారు మీరంటే, ఇది ఇందులో తప్పులు పట్టుకుందాం చదువుతున్నానయ్యా, ఇది నా తప్పు పట్టుకుంది అన్నాడు. బైబిలు నా తప్పు పట్టుకుంది అన్నాడు. అంటే ఇది పాపిని పరిశుద్ధపరిచే గ్రంథం. కనుక దీన్ని పరిశుద్ధ గ్రంథం అనడానికి ఈ 3 స్పష్టమైన కారణాలు మరి మనం చూడగలం. మీరు ఏ దేశం వెళ్ళినా, ఒకవేళ కొన్ని కమ్యూనిటీ అనేటువంటి ఒక ఆయన, ఒక చరిత్ర పరిశీలకుడు, అసలు బైబిలు లో ఉన్న యేసు అనే యేసు నిజమైన వాడని, అసలు పుట్టాడు పెరిగాడనే మాట రాయబడింది కదా, అది ఎంత నిజం అని ఆ పాలస్తీనా, యెరూషలేము ఆ ప్రాంతాన్ని, ఇజ్రాయేల్ దేశం వెళ్ళి ఆయన పరిశోధన చేసి ఇది 1900 సంవత్సరంలో జరిగింది. ఎప్పుడో పురాతన విషయం కాదు ఇది. చేసి ఆయన పరిశోధన ఆ ప్రతులన్నీ పట్టుకొచ్చి మరలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన తన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేసేవాడని విన్నాను. మీరు మీ గూగుల్ సెర్చ్లో కొట్టుకోవచ్చు, గిల్బర్ట్ వెస్ట్ అని కొట్టండి, నేను చెప్పే అన్నీ ఎన్నో ఎక్కువే వస్తాయి మీకు. నేను అరకొరగా ఎరిగిన వాడిని, మీరు ఇంకా బాగా సెర్చ్ చేయొచ్చు వాటిని. అయితే ఆయన డిపార్ట్మెంట్లో కూర్చొని అవన్నీ వరుసగా పెట్టి ఆయన పరిశోధనలు 2 సంవత్సరాల పరిశోధన స్లిప్స్ అన్నీ వరుసగా పెట్టి వాటిని ఫైల్ చేసి మళ్ళా చదవడం మొదలుపెట్టి ఆఖరున ఆ ఫైల్ మూసేసి దాని మీద ఒక టైటిల్ రాశాడట, అబ్జర్వేషన్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ద ఎవిడెన్స్
ఆఫ్ బర్త్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాసినట. నేను నా కూలంకుషంగా చరిత్రను పరిశీలన చేసి 2 సంవత్సరాలు చేసిన నా పరిశోధనలో యేసుప్రభు పుట్టింది నిజమే, ఆయన మరణించింది నిజమే, ఆయన తిరిగి మరలా పునరుద్ధారుడై లేచింది నిజమే అని రాశాడు. ఇది ఫ్రాంక్ మోరిసన్ ఇంగ్లాండ్ దేశం అయింది. ఆయన ఒక నాస్తికుడైన న్యాయవాది. ఆయనకు కోపం వచ్చేసిందంట. ఏంటిది, యేసు లేదు, మరి దేవుడు లేడు, దెయ్యం లేదు అనేవాడు ఆ మాటతోటి ఈ పుస్తకం దొరికినప్పుడు దీన్ని పరిశోధన చేయడం ప్రారంభించాడు. బాగా చదివి ఆయన యేసుప్రభువు నమ్ముకున్న నాస్తికుడు. ఇవన్నీ ఇది కూడా ఏం చెప్పాను, ఫ్రాంక్ మోరిసన్ రాసుకుని మీ గూగుల్స్లో కొట్టుకోండి, చూడండి. ఆయన కథ కూడా మీకు ఇది 2000 సంవత్సరం దాటిన తర్వాత విషయం. అది 1900 దాటినప్పుడు ఆయన పరిశోధన చేశాడు. ఈయన 2000 సంవత్సరాల్లో 100 సంవత్సరాల తర్వాత మరి ఈ ఫ్రాంక్ మోరిసన్ అది చదివి యేసుప్రభువుని తన రక్షకుడుగా నమ్ముకున్నాడు. అంతేకాదు ఆయన ఒక బుక్ రాశాడు. దాని పేరు ఏంటంటే హూ మూవ్డ్ ద స్టోన్ ఫ్రమ్ ద టూంబ్. యేసుప్రభు సమాధి చేసినాడు, పెద్ద రాయి పెట్టారు కదా, దాన్ని పొర్లించిన వాడు ఎవరో ఆయనే రాశాడు. టైటిల్ మాత్రం అది పెట్టి ఫ్రాంక్ మోరిసన్ యేసుప్రభు భక్తుడు అయ్యాడు. కనుక ఇన్ని రుజువులతో కూడినటువంటి సత్యాలు బైబిల్లో ఉండగా దీన్ని తప్పకుండా జీవితంలో మనం ఒకసారైనా చదవకపోతే మనం ఏదో పోగొట్టుకుంటామేమో అని నేను మీకు ఒక సందేశం ఇస్తున్నాను. సందర్భానుసారం ఇది ఆయన ఇష్టం అంతే. ఆయన నామంలో పాటలు పాడాం, ఆయన నామంలో ప్రార్థన చేసాం, ఆయన నామంలో సమక్షంలో ఇదంతా జరిగింది. అలాగే మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆశను కలిగిస్తుంది. మరి కొంతమందికి అసూయ కూడా కలిగించవచ్చు. అంత బాగా కట్టుకున్నారు మీరు, చాలా బాగా. నేడు నేను నీ ఇంట. ఈయన ఆశ ఏంటంటే యేసు గురించి చాలా వింటున్నాము. ఆయన ఏదో రోగం వస్తాట, ఆ దినాల్లో చెప్పేవారు శాస్త్రంలో. కానీ ఈయన ముడితే కుష్ఠరోగం పోతుందంట, ఈయనకి రాకపోవచ్చు, మానవాతీతుడు ఎవరో అనుకుంటూ ఆ నోట విన్నాడు. ఇక దగ్గరికి వచ్చేసాడు. ఎరుకో ఆయన కూడా బాగు చేశాడని విన్నప్పుడు ఇక జక్కీకి ఒక ఆసక్తి కలిగింది. యేసు ఎవరో తేల్చుకోవాలి అనుకున్నాడు ఆయన. యేసు ఎవరు అడ్డమవుతున్నారు. మరి చెట్టు ఎక్కి చూద్దామంటే యేసు ఎవరో ఎరగనోడు ఎన్ని చెట్లు ఎక్కితే మాత్రం యేసు కనపడతాడు ఆయనకి? ఏమండి, కనబడతాడా? ఈ చెట్టు ఎక్కాడు, యేసు ఎవరో తెలియదు. ఎంత అవస్థది. చివరికి పొట్టంతా కొట్టుకుపోయినా రక్తాలు వచ్చిన యేసు ఎవరో ఆయన. ఇక్కడ చాలా గొప్ప విషయం మాట చెప్తాను వినండి. ఇలాగ చాలా మంది దేవుణ్ణి కనుగొనడానికి, రక్షకుడిని కనుగొనడానికి ఈయన యేసు ఎవరో అన్నాడు, బాగానే ఉంది కొంతవరకు. ఏ పడరు నీకు అన్నాడు ఇంకో పిచ్చోడు. నాకు దేవుడు చెప్పాడు రా రాత్రి అన్నాడట. దేవుడు 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 అని ఎన్నో చేశాక దేవుడు ఎవరయ్యా అంటే ఏమోనండి, అది తెలియకే కదా. అదే మాట మాట్లాడతారా? ఎవరో తెలియకే ఈ బాధలని అంటారు. ఆ ఋషులు ఎందుకు తపస్సులు చేస్తారా? మునీశ్వరులు, గంగారారు మళ్ళా బతకొచ్చు కదా. వాళ్ళు ఒక త్యాగశీలం కనిపిస్తుంది. అంటే దేవుడిని పరలోక ప్రాప్తుల్ని, వాళ్ళని వైకుంఠ ప్రాప్తులు చేయాలని, మరి స్వర్గ ప్రాప్తులు చేయాలని తపస్సులు అని చెప్పాడు. ఎవరున్నాడా? మరి ఎప్పటి నుంచో ఇండియా పుట్టినప్పుడు తపస్సులు చేస్తున్నారు. పోనీ ఒక్కడైనా రోడ్డు పక్కన చెట్లన్నీ ఎక్కినా ఈయన వస్తాడు కానీ చివరికి వేసేవరో ఆయనకి తెలియదు. ఈ విషయం దేవునికి తెలుసు. మనం కనుగొనలేము. మన యొక్క తపస్సులతో, మనం చేసినటువంటి గొప్ప భక్తి భావాలతో, మనం చేసినటువంటి యజ్ఞయాగాలతో దేవుడెవరో కనుగొనడం మనకు సాధ్యం కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ద ఎండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు. అనగా నీవు క్రీస్తును ఎరగాలి అంటే అన్ని మతాలు అంతానికి వెళ్ళవలసిందే. ఎన్ని మతాల్లో ఎన్ని చెట్లు ఎక్కినా నిజమైన దేవుడు ఎవరో దొరకని పరిస్థితి ఈనాడు మన సమాజంలో అందరూ రుచించారు. అందరికి అర్థమైంది. ఇన్ని చేసినా అసలు దేవుడు ఎవరో తెలియని పరిస్థితులు ఇంకా దాపురించిన ఏంటి అని వాపోతున్నటువంటి దేశము, పరిస్థితులు ఉన్న మనుషులను మనం చూస్తూ ఉన్నాం.
కానీ జక్కయ్య ఆయన ఎవరో తెలుసుకోలేనటువంటి ఆ ఆసక్తి ఎరిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు జక్కయ్య త్వరగా నీవు దిగు అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన దిగిపోయాడు కిందకి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏదో యేసు ఎవరో తెలుసుకోవడం కాదు, యేసును చూసిపోవడం కాదు, నేను నీ ఇంటిలో ఉంటేనే నీ ఉద్దేశం నెరవేర్చబడుతుంది, నీ ఆశ తీరుతుంది, నువ్వు ఆశ్రయించబడతావు. ఎందుకంటే జక్కయ్య అనే మాటకు మరి పరిశుద్ధుడని పవిత్రుడని అర్థం, కానీ ఊరోళ్ళంతా అతను ఏమన్నారంటే పాపి అంటున్నారు. పేరు మాత్రం బాగుంది, పవిత్రుడనే అర్థం వచ్చే పేరు పెట్టుకున్నాడు. కానీ పట్టణం అంతా ఏమంటుంది, ఎరుకో పట్టణం అంతా ఏమంటుంది, ఆడు పాపి అయిన మనుషుడు అంటుంది. ఆయన అంతరాత్మ ఏమంటుందంటే, ఆయన మనస్సాక్షి ఏమంటుందంటే నేను అన్యాయస్తుడిని అంటుంది. అక్కడే రాస్తుంది ఆ మాట కూడా. నేను అన్యాయస్తుడను అని ఆయన అంతరాత్మ చెబుతుంది. పాపి అని అందరూ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అన్నాడు, జక్కయ్య నీవు నన్ను చూసిపోతే ఈ పాపం పోదు, నీ మనసాక్షున అన్యాయము నీతిగా మార్చబడదు. నీవు నన్ను చూసిపోతే, నన్ను కలిసిపోతే కాదు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ కొత్త ఇంటికి ఇది ఒక శుభవార్త. ఈ ఇంటిలో ఆయన ఉండవలసి ఉంది. ఏది ఉన్నా జక్కయ్య బాగా ధనవంతుడిని రాసుంది. ఆయనకి కావలసింది ఏది కొదువు లేకుండా కలిగి ఉన్నాడు. కానీ యేసు చెబుతున్నాడు, నీ ఇంట కొదువైంది ఒకటే, నీవెవరిని చూడ్డానికి ఆశిస్తున్నావో, ఎవరి గురించి నువ్వు విని 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 ఆయన ఎవరో చూడాలని నువ్వెంత కష్టపడుతున్నావో, ఆయన ఇంట్లో ఉంటే నీవు భాగ్యవంతుడు అవుతావు. అందుకే జక్కయ్య యేసు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఇంటిలో ఉన్నదంతా బయటపడేశాడు. అంటే ఈ పెయిడ్ ద కాస్ట్ టు హ్యావ్ క్రైస్ట్ ఇన్ హిజ్ హౌస్. ఆయన ఇంట్లో ఉండడం కొరకు, యేసు ఉండడం కొరకు ఎంతో వెల చెల్లించాడు ఆయన. అంటే ఆయనకున్నదంతా చూసి యేసును చూస్తే, ఈ రెండింటిలో ఏది ఉంచుకుంటావు నీ ఇంట్లో అంటే యేసునే ఉంచుకుంటాను, అదంతా వేస్టే. ఇదంతా నన్ను పరలోకం తీసుకెళ్లేది కాదు, ఇదంతా నన్ను పరిశుద్ధపరిచేది కాదు. ఇంకా ఎక్కువ డబ్బు, ఇంకా ఎక్కువ పాపములో పడేస్తుంది, నన్ను గర్వంలో పడేస్తుంది, దురాశల్లో పడేస్తుంది. కనుక నేను వీటితో ఉంటే పాపంలోనే ఆ జక్కయ్య అనే మాట పవిత్రుడు కానీ ఊరంతా పాపి అంటున్నారు. నా పాపము పరిహరించలేదు. ఇదంతా నా మనస్సాక్షిను అన్యాయముగా దొంగ లెక్కలు రాసి డబ్బు సంపాదించావురా, నువ్వు ధనవంతుడు ఎలాగయ్యావో నాకు తెలియదా అని మనస్సులో ఎల్లప్పుడూ ఒక పొడుస్తున్నట్లుగా ఆ ప్రిక్కింగ్ అనేది లోపల జరుగుతూ ఉంటుండగా నెమ్మది కలిగి లేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక తీర్మానం చేశాడు, ఇదంతా వదిలితేనే నా పేరు మారుతుంది, నిజంగా నేను పవిత్రుడవుతాను, నా పేరుకు తగినట్లుగా నేను మార్చబడతాను, నా పాపములు కడుగబడతాయి, అలాగే నా అన్యాయాలు అవన్నీ కూడా పరిహారము నేను చెల్లిస్తాను అని చెప్పి ఆయన వాటన్నిటిని బయటపడేసి ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనం చాలాసార్లు ఒక పాట ఉంటుంది, చర్చిలో పాడుకుంటూ ఉంటాం కదా, యేసు చాలును యేసు చాలును అనేటువంటి మాట. ఆ మాట పాడడానికి అర్హులు ఎవరు అంటే నాకు ఇంతవరకు జక్కే తప్ప ఎవరు కనపడలేదు. పాట పాడేవాళ్ళందరినీ చూస్తే ఇది జక్కయ్యే పాడితే సరిపోద్ది, ఇదంతా మరి వట్టి పాటలు అనిపిస్తుంది. ఆలోచించాలి మనం. కాబట్టి ఇక్కడ ఆయన మన ఇంట ఉండవు. ఇక్కడ ఇంకొక మాట చూడండి, యేసు ఎవరు అనేది ఆయన కన్నులెత్తి పైకి చూచినప్పుడు యెషయా గ్రంథము ఈ మాటలు క్రిస్మస్ జరిగింది కదా, ఈ మధ్యలో బాగా పలుకుతూ ఉంటారు.
బాగా చెప్పుకుంటారు 9వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు ఎవరో చెప్పబడింది. నేను చదువుతాను వినండి. యేసు ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఇది ఆయన కోరిక. ఏదో చూసిపోవడం కాదు, ఆదివారం వచ్చి పాడి ప్రార్థించిపోవడం కాదు, లేక యేసు అంట లేక ఏదో అక్కడ బొమ్మ పెడితే బొమ్మ చూసి చెంపలాయించుకోవడం కాదు. ఆయన నీ ఇంటిలో ఉండాలి. నీకు ఒక ఇల్లు ఉంటే నీ ఇంట్లో ఎన్నున్నా యేసు ఉండాలి. యేసు లేకపోతే ఎంతున్నా ఏదున్నా అది వ్యర్థమే అని ఈయన కనుగొన్నాడు. నీవు కూడా కనుగొనాలి. ఆశ్చర్యకరుడు నీ ఇంట్లో ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆలోచనకర్త నీ ఇంట్లో ఉంటే నీకు ఆలోచన చెబుతాడు, క్షేమకరమైన ఆలోచనలు ఇస్తాడు. బలవంతుడైన దేవుడు కనుక మరి శనీశ్వరుడు, సాతానుడు, అపవాది అంటాం, వాడు చాలా బలమైనవాడు, వాడు చాలా జ్ఞానం గలవాడు. ఆడు మనకంటే ఎవరు పుట్టక ముందు పుట్టినోడాడు. కాబట్టి ఆడు మనుషులను ఓడిస్తున్నాడు. ఒకడు తాగుతున్నాడు, సాయంకాలం భార్యను హింసిస్తున్నాడు, పిల్లలను బెదిరిస్తున్నాడు, చుట్టుపక్కల వాడు తాగుబోతున్నారు. ఆడు అలా పడి కక్కుంటున్నాడు, ఆ కక్కులోనే మూతి పెట్టుకుంటున్నాడు. తెల్లలే నిత్యుడగు తండ్రి అంటే ఆయన కొంతకాలం ఉండిపోయేవాడు కాదు. నన్ను కన్న తండ్రి చచ్చిపోయాడు. ఇక్కడ కొంతమంది తండ్రి లేకపోవచ్చు, ఇప్పుడు చనిపోవచ్చు, కానీ యేసు నిత్యుడగు తండ్రి. ఎప్పటికీ తండ్రి ప్రేమ, తండ్రి ఆదరణ, తండ్రి యొక్క అనుగ్రహము, ఆ తండ్రి యొక్క భద్రత. నా కుమార్తె, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏమన్నా అవుతుందా, జాగ్రత్తలు చెప్పడం, తల్లిదండ్రులు చూసుకుంటారు ఆ బాధ్యత పిల్లల విషయం. అలాగే నిత్యుడగు తండ్రి ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎల్లప్పుడూ నీకు తండ్రి అయి ఉండేవాడు. మనం ఆయన పిల్లలమై ఉంటాము, నిత్య జీవము మనం కలిగి ఉంటాము, ఆయనతో మనం ఉంటాము, ఆయన రాజ్యములో మనము యుగాలు ఉంటాము. తన సమాధాన కర్త. చాలా గృహాల్లో సమాధానం ఉండదు. భార్య భర్తలు ఎంతో ప్రేమతో మహారాజా చైర్స్ మీద పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఒకళ్ళు ద్వేషించుకుంటారు, దూషించుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అది పిల్లలు చూసి ఏంట్రా బాబు వీళ్ళ కడుపును పుట్టామని వాళ్ళు బాధపడింది, వాళ్ళు ఈదులోకి పోయి అటువంటి వాళ్ళు ఎవరు కలిసి వాళ్ళు పాడైపో. పత్రికలో ఒక్కొక్క శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. చూడండి, 4వ అధ్యాయమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనములో మనం ఆ మాట చూస్తాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడంటే మన ఇంట్లో యేసు ఉంటే ఓ పూజారి ఉన్నట్టు, మనకి ఏ గుడికి పోవక్కర్లేదు. ఆయనే మన పక్షంగా పూజలు చేస్తాడు. పూజారి పూజలు చేసి ఆయన మనకు దీవెన ఇవ్వడానికి శతకోపం ఏదో పెట్టి చేసేటట్లుగా మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఒక దర్శనం చేసుకున్నాం అని వారానికి ఒకసారో సంవత్సరం ఒకసారో అలా చేయగలుగుతామేమో. కానీ ఆ పూజారే మన ఇంట్లో ఉంటానంటే మన ఎక్కడ గుమ్మం దాటి అవతలకి వెళ్ళక్కర్లేదు. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనకు దీవెనకరంగా ఉంటాడు. అలాంటి యేసు మీ ఇంట్లో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో శాంతి సమాధానాలు ఉంటాయి. మీ ఇంట్లో అనుదినము కూడా ఆధ్యాత్మికమైన ఒక వాతావరణము కలిగించే అధిపతి మీ ఇంట యాజకుడుగా ఉంటాడు. మీ ఇంట్లో ఉంచుకోండి. దీనికి సాదృశ్యంగా మన ఇంట్లో ఆయన ఉన్నాడు అనడానికి ఇంట్లో ప్రార్థన ఉంటుంది. అంతేకాదు ఈ ఇంటిలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. అంతేకాదు ఈ ఇంటిలో నుండి ఒక మంచి మాట 118వ కీర్తనలో 15వ వచనంలో ఉంటుంది. నీతిమంతుల గుడారములో నుండి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము బయటోళ్ళకు కూడా ఇరుగు పొరుగులకు కూడా వినిపిస్తుంది. వీరు ఒక ప్రత్యేకమైన వారు, గౌరవనీయమైన వారు, ఓ క్రమశిక్షణ కలిగిన వారు. అలాగే
ఒక నెమ్మది, నమ్రత, ప్రేమ, సమాధానాలు కలిగిన వారు, అన్యోన్యత కలిగిన వారు, ఐక్యత కలిగిన వారు, ఆతిథ్యం ఇచ్చేవారు, ఎప్పుడు వారి ముఖములు ప్రకాశిస్తూ ఉన్నాయి అని ఇతరులు చెప్పుకోవాలంటే వీధిలోనికి రాకముందు ఇంటిలో మనము ప్రభుతో ఉండాలి, ఆ పూజారితో మనము ఉండాలి, ఆ ప్రధాన యాజకునితో మనం ఉండాలి. అట్టి కృప మరి ఈ గృహస్థులకు గృహములో మరి మాటలు విన్నటువంటి ప్రతి వారు ఆయనని ఇంట ఉండవలసినది. ఆయన ఉంటే చాలు, నీ గృహము శుభకరంగా ఉంటుంది. మరి యేసు ఎవరు అనే ప్రశ్నకు జక్కయ్యకు సమాధానం దొరికింది. ఈరోజు నీకు కూడా సమాధానం దొరికితే ఆయన గురించి చెప్పబడిన గొప్ప మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఆ ఇంటంతటికీ కూడా క్షేమం ఉన్నదన్నమాట, సంతోషం ఉన్నదన్నమాట. ఆ ఇంటిలో ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యం ఉన్నదని, ఆనందం ఉన్నదని, సమృద్ధి ఉందని ఆ మాటకు అర్థం. ప్రార్థన చేస్తాను. నీవు దయాళుడవై ఇంకా మనుషులతో మాట్లాడుతున్నావు. నీ పరిశుద్ధ గ్రంథంలో మాతో మాట్లాడటకు అన్ని తరాల వారికి సరిపోయిన సత్యవాక్యం ఉంది. అది మీరెప్పుడు పలికినా ఆ స్వరము మా గుండెలకు తగులుతూ మా కీళ్ళు మూలుగులు లోపలికి ప్రవేశించి ఆలోచింపచేస్తుంది, మార్పు తెస్తుంది. ఈరోజు కూడా మధు, నయోమి వారి యొక్క గృహములో, వారు కట్టుకున్నటువంటి గృహములో అలాంటి సమృద్ధి ఉండునట్లు, అలాగే ఆ ఇంటిలో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహం కలిగినట్లు, వారి బంధువులు వినగలిగినట్లు అను కృప చూపని మా ఒక్కొక్కరిని మీ హస్తగతం. ఆమేన్, ఆమేన్. మన ప్రాణనాథుడు శిలువధారి ప్రభువైన యేసుక్రీస్తు తన కృప చేత క్రొత్తగా ఈరోజు ప్రతిష్ఠించబడిన ఈ గృహమునకును చేరువచ్చిన మనందరికీ గొప్ప ఆనందమును, ఆశీర్వాదమును విస్తరింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే అనేక మంది సేవకులు మమ్మల్ని ప్రేమించి వారి మంచి సమయాన్ని వదులుకొని మా కోసం వచ్చారు. దాన్ని బట్టి కూడా ప్రభు పేరట వారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ప్రేమించి వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ ఇంతగా ఓపికగా కూర్చున్నారు. దాన్ని బట్టి వందనాలు. భోజనం సిద్ధపరచబడిందండి. ఒక్క 10 నిమిషాలు మాకు సమయం ఇస్తే దాన్ని ఏర్పాటు చేస్తాము. అందరూ తిని వెళ్ళాలని, విందు అందరూ స్వీకరించాలని ప్రభుత్వం. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం
సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోనే తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీ సాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడు